ఈరోజు అయితే మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ అయితే ఉన్నాం, పబ్లిక్ గ్రీవెన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఎవరు అమ్మ, ఎవరో ఏడుస్తుంది ఆడ. అతను ఫ్రెండ్స్, ఎవరు అమ్మ అక్కడ ఏడుస్తుంది, వెళ్ళి చూద్దాం రండి. ఏమ్మా పెద్ద అమ్మ ఇక్కడ, ఎవరు మీరు? మీ పేరుమా? ఎక్కడి నుంచి వచ్చినారు? పేరంపల్లి నుంచి. ఎక్కడ పేరంపల్లి అంటే? అది గొల్లపల్లి దగ్గర. పేరంపల్లి గొల్లపల్లి దిగదాలు ఉంది, వాలపేట దగ్గరనమ్మా. ఏమిడు కూర్చొని ఎవరు ఏడ్చుకుంటా ఉన్నారే, ఎవరు లేరా మీకు? ఎవరు లేరమ్మా, అయిన లేరు పోయిన లేరు. ఒక ఆడదే ఒక మగోడు తెలివి లేకుండా కొట్టేసి బిందుతో గొంత కూడా చూడు. ఒకరు మాట్లాడిచ్చారు, వాళ్ళ పక్కే మాట్లాడి తెలివి పోయిందమ్మా. ఇద్దరు నిలబడుకుండేసినారు, చచ్చిపోతున్నామని. మళ్ళీ పానం ఇచ్చినాడు దేవుడు. మళ్ళీ అప్పుడు తిరుపతికి వెళ్ళిపోయింది, చిత్తూరుకు కూడా పంపించిన రోగాలు వచ్చినప్పుడు. ఏమి చేయలేదు, లెటర్ కూడా ఉండదు, నయం చేయలేదా, బేకేస్తా ఉండదు. ఏ విషయమై వచ్చినారు ఇక్కడికి మీరు? ఇప్పుడు నా భూమి నాకే కావాలా, ఇట్లా దొంగ గుర్తు లేపించుకున్నారు, ఇట్లా చేసినారు. బైకాడ వదిలేసిన, ఇంకా 4 ఎకరాలు కలెక్టర్ కూడా చెప్పిన. అది బయదంట్లోకి వేసి పెట్టి వాడు సచ్చినాడు మధ్య మోసం చేసి. అట్లా మాట్లాడినతోనే అట్లా చేసి. మీ కొడుకులే భూమి లాక్కునేనారా ఇప్పుడు? ఎందుకు లాక్కున్నారు మా మీకు? సొంత కొడుకులే? సొంత కొడుకులేనా? చెప్పుడు మాటలేని ఆ మాదిరి కోర్టుకు కూడా వేసుకున్నారమ్మా. నేను మళ్ళీ జడ్జికి ఇచ్చిన, ఇద్దరు నా కొడుకులేను. ఆ కేసు కొట్టేయద్ది, కోర్టు పోయినారు, కొల్ల పోయినారు ఒకటే అని. అందుకని చెప్పి కోర్టు కడిస్తే కేసులు పెట్టుకున్నారు ఇద్దరు. మళ్ళీ ఈడ కలెక్టర్ రమ్మని ఫోన్ నెంబర్ చేసి కొడుకు వచ్చినారు. దీని విషయమే ఏమన్నా పోలీస్ కంప్లైంట్ అట్లా ఏమన్నా ఇచ్చినారమ్మా? వచ్చుకున్నాయి మా ఈ సిఏ కంట, ఎస్ఐ కంట, ఈ డిఎస్కి రాసింది కూడా ఉన్నాయి. మళ్ళా కలెక్టర్ అప్పుడు కలెక్టర్ ఇప్పుడు బైకాడ మాండ్లన్నీ కాల్ చేసి ఒక లోడ్ ఎత్తేసేసా. ఇప్పుడు పసలు కూడా బాగ్య అనేది. ఇది ఎన్నిసార్లు రావడం ఇక్కడికి? ఇప్పుడు 3 తూర్లు వచ్చినమ్మా. ఇప్పుడు ఏమని చెప్పి పంపించా కలెక్టర్? ఏమా మా వాళ్ళు ఉన్నప్పుడు అగ్గి పెట్టేసి మాండ్లన్నీ 2 గుంటల వరకు చేసేసింది. ఎవరో భాగ్యనది, వాలిపేడేది, మధ్య పెళ్ళము. అందుకని చెప్పి నేను కలెక్టర్ నా మొగుడు ఉన్నప్పుడే నేనే వచ్చిన. ఆర్డర్ ఇచ్చే కొడికి అసలు తావుకు పెట్టేసేసి బైకాడ ఇస్తామని ఇక్కడ కొంచెం పెట్టి ఇది ఆడబిడ్డ చేసుకొని అని బాయి దిగి మిషన్ కూడా అమ్మేసినారమ్మా. మిషన్ అమ్మేసినారు. నరసింహస్వామికి మొక్కు 14 మాండ్లు పెట్టిన టెంకాయ చెట్లు తిరుపతిలో తెచ్చి నారు పోసినాను అనే కూడా కాపాలు. కూలికి పోతే కుండగాలే, లేకుంటే ఎండగాలే. అంత కష్టం చేసినమ్మా. 2 బిడ్డలు పాయిది కూడా ఉన్నప్పుడు కొడుకులే, ఆడబిడ్డలు లేనేలే. మళ్ళీ 2 కొడుకులు దేవుని పుట్ట పూజ చేసిన, గోగు పూజ చేసిన. మళ్ళీ 2 ఇట్లా నా బట్టలిచ్చి నన్ను కొట్టేదాన్ని కథ. సొంత కొడుకులే మీ మీద చేయి చేసుకుని ఉన్నారు. వాడు కొట్టేవాడిని, ఈడు కొట్టేవాడిని. 2 తూర్లో వాడు 2 తూర్లు వచ్చినాడు కొట్టేదానికి. మీ హస్బెండ్ ఉన్నారా? మీ భర్త ఉన్నారా? తిరుపతి వయసు సర్టిఫికెట్ కూడా ఉందమ్మా. ఉన్నారా? మీ భర్త ఉన్నారా? అమ్మా చచ్చిపోయి ఎన్నాళ్ళైనా. అప్పుడు వాళ్ళమంటే నేను ఒకదాన్ని చేస్తా ఉంటే ఇప్పుడు వచ్చినారు. వాళ్ళు వచ్చే వాళ్ళు చేసే వాళ్ళ పెళ్ళాలు కానీ ఏమి కానీ. అంటే ఈ సమస్య పరిష్కారానికి మీతో పాటు ఎవరైనా వచ్చినారు, తోడు ఉన్నారు మీకు ఎవరైనా? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మా నాయనతో మాదిరి అందరూ పోయిన వాళ్ళు, అయిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు అనేసిన. అట్లా కొట్టినా కూడా వాడు తలకాయ పగలకు తెలివి లేకుండా ఒకరు కానీ అయిన వాళ్ళు కానీ వచ్చిందా. అందుకు అందరిని ఉండేది ఒకదాన్ని అమ్మా. ఆ దేవుడు ఇంకా పానం పోస్తా ఉన్నాడు. సైనిక ఎన్ని ఎకరాల భూమి ఉంది మొత్తం మీకు? అంతా ఏం లేదు, 1 ఎకరా భూమి ఇచ్చి ఆ ఎకరాలు ఇట్లా గుర్తు లేపించుకొని నీకు మోసం చేయి, కొత్త బుక్కులు మా ఎత్త పేరుతోనే ఉన్నింది. మోసం చేసేసినారమ్మా. ఇట్లా వేసేసిన. మళ్ళీ మీ న్యాయందే అంటే బైకాడ ఈ పద్ధతి కూడా అడుగు పెట్టలా. మళ్ళీ ఇక్కడ మామిడి చెట్లకు రాపించుకొని ఇది కొన్నాను అని మా బావదే కొన్నాను అని చెప్పి చెట్లు పెంచుకున్నాక చిత్తూరు సార్ తీసిండేది పోటు. ఏం చేసినావమ్మా అని అంటారు. ఎవరిచ్చిన తోటకాడికి పల్లి మందరిని చూడపోతుందని మా నాయన కొల్లాడు. మా నాయన అంత డబ్బు లేదు కదమ్మా అని వాని ఇల్లు మాకు చుట్టిల్లు, వాళ్ళకు చుట్టిల్లు అట్లా ఇచ్చి నోరెత్తినాడుగా. పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చినారమ్మా? తినమ్మా మస్తు. ఏమన్నారు పోలీసు వాళ్ళు? న్యాయం చేయలేదు. ఏందో ఆయనకు పిచ్చి మెంటలో ఓడి కొట్టేసింది కదా.
అట్లని చెప్పేసినారు, మెటల్ కింద పెట్టేసినారమ్మా. 2 రోజుల కాడ అడగండి ఎందుకండి గురంకొండ ఎస్ఐ అన్నాడు, ఒకరిని ఇద్దరిని అనబట్టి ఈయనోళ్ళు కాదు, ఒకరిని ఇద్దరిని కొరికింటే అమ్మా అంటే కొరికింటే ఇంకా పిచ్చాను అమ్మా చెప్పమ్మా. అట్లా అన్నారు, అన్నీ తిరిగేసినమ్మా. అందుకని నా భూమి నాకే కావాలంటే ఫస్ట్ ఒకదాన్ని వచ్చిన ముద్ర వేసి నొగత కలెక్టర్ ఇచ్చేయమ్మా అమ్మారావుకొని ఇచ్చినాడు. అది ఇస్తే మళ్ళీ అది గల మాకు రాసి ఇచ్చేసిందిలే అన్నారు. ఈడు పెద్ద కొడుకు వాడు భూమి రాసి ఇచ్చినావు గుర్తులు వేసుకొని వాడు ఇంట్లోకి వచ్చినాడు. నా ఇంట్లో ఉండవే వాడు ఇద్దరిని పోలీసులు దొడుకొని వచ్చినాడు. నేను తోటకాడికి పోతా ఉంటే మా బేగాల ఇల్లు వస్తుంటే తోటకాడికి పోతా ఉండవే కొడుకు రాసి ఇచ్చేసినావంట. చిన్నాడు వీడు మదనపల్లిలోనే ఉన్నాడు. మనమల్లో అంత ఎత్తుండారమ్మా. ఇంకా పెళ్ళిళ్ళు వానికిద్దరు ఈయనకిద్దరు, వానికి పెద్దవానికి కొడుకు కూతురు, ఈయనకిద్దరు కొడుకులు, చిన్నవానికి. ఇది అన్న కూతురే. కొట్టినప్పుడు కూడా ఏమి రాల, పల్లె వాళ్ళు కూడా ఏమి అప్పుడు ఆడదాన్ని ఇద్దరు మనుషులు కొట్టచ్చునా అని అన్నోళ్ళు కాదు, వాడు వెనక్కేసుకొని వచ్చా చెమ్ము నీళ్ళు తాగేసిన చేసిన కాడ పడిపోతుమ్మా. సరే మా, ఇప్పుడైతే మీరు ఈ విషయం అంతా ఎంత బాధాకరంగా పాపం బాధపడుతూ చెప్పినారు, మాకు కూడా చాలా బాధ వేస్తుంది నిజంగా వింటాంటే. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఈ విషయం ముఖ్యంగా? నేను ఏం సహాయం కావాల ప్రభుత్వం నుంచి? వీళ్ళు పెట్టరు, వీళ్ళు ఏం మా గవర్నమెంట్ డబ్బు ఉంటే డబ్బు కనిపించేసి వాళ్ళు కూనీ చేసింది ఏమి ఎనికేసుకొస్తాడారమ్మా. దేవునితో చెప్తా ఉండాను వెంకటరామ స్వామి చచ్చిగాను. వాళ్ళు రికమెండ్ న్యాయం చేసేది కంటే చెయ్యరా చెప్పు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలమ్మా? నాకేం లేమ్మా. వాళ్ళు 2 ఎకరాలు 4 ఎకరాలు కొన్నా మా నాయన చేత తెచ్చినాక కందూరు కడ కాపాల దగ్గర తెచ్చిన 1.5 రూపాయి వడ్డీతో. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, పెద్దోళ్ళందరూ పోయినారు. ఇప్పుడు ఉండేవాళ్ళు కిలాడీళ్ళు దొంగలు ఆ మాదిరి అయిపోయినారు. మంచితనంగానే మాటల్లోనే మోసం చేశాడు. ఈయన పట్ట ఇద్దరిని కట్టుకున్నాడు, ఈయనకి వంగలేదు అని నేను మా ఇంటి ఆయన పనిచ్చి వదిన అన్న అంటా ఉన్నాడు. వనికి ఇంత ఎత్తుండ నా పెళ్ళప్పుడు. నాకు ఇంకేం లేదు స్వామి, ఆ భూమి నా పేరుతో వచ్చేట్టుగా వాళ్ళకు మాత్రం బైకాడికి కూడా నేను అడుగు పెట్టను. ఈ భూమి నేను చెట్లు పెంచుకున్నా, మా వాళ్ళు పని ఈడిపించకొచ్చిన 22,000 కట్టి ఆ బుక్కులు తెచ్చిన. మీకుండే ఆ భూమి మీకు ఇస్తే చాలు. 22,000 ఆ బుక్కులు 2 బ్యాంకుల్లోనే పెట్టేసినాడు. బిడ్డలకు లేకుండా పోతుంది అని 17,000 ఒక బుక్కు. మేనేజర్ కూడా రైట్ వేసాడమ్మన్నాడమ్మా. దేవునితో ఈ భూదేవి సాక్షిగా నేను తప్పు చెప్పింటే ఏ మాట కూడా ఇట్లే బావాలమ్మా. ఇన్నాళ్ళు కూడా బతికింది, ఎప్పుడో సంపల్లేను. ఇది చచ్చిపోతే మళ్ళీ అర్థం లేదు. బాయికాడ వాళ్ళు మద్దులు అంటే ఆ 2 ఎకరాలు మీ దగ్గర ఉండే కదా భూమి, ఆ భూమి మీ కొడుకుల నుంచి ఇప్పించేస్తే చాలు, ఇంకేమొద్దు మీకు? ఇంకేమొద్దుమా. నా పానము నిన్నాళ్ళు అది నా పేరుతో వచ్చేట్టుగా ఆ మాదిరి స్వామి. మళ్ళీ బాయికాడ ఇంకా 2 ఎకరాలు మధ్య వాడు చచ్చిపోయినాడు మోసం చేసి. ఇట్లా గుర్తు లేపించుకొని నీకు మోసం కొత్త బుక్కులు వస్తాయని మా ఎత్తపోయేవాడికి అంతా మోసం చేసినారు స్వామి. చూసారు కదండి, సొంత కొడుకులే తల్లిని మోసం చేసి ఇవి వేరే దానికి పేపర్లు అని చెప్పి భూమి పత్రాలు చూపించి వేరే దానికి LIC పేపర్లు అట్లా అని చెప్పి చూపించి వీళ్ళు ఏం చేసినారు, ఆమెకు తెలియకన్నా వేలిముద్ర లేపించుకున్నారు. పాపం ఆమెకు చదువు లేదు, ఏం లేదు, భర్త చనిపోయినారు. ఇంకా కూతుళ్ళు ఎవ్వరు కూడా వెనక ముందు కూడా తోడు ఎవరు లేరు. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇప్పటికి 2-3 సార్లు వచ్చినా కూడా ఆమెకు న్యాయం అయితే జరగలేదంట. పోలీసు వాళ్ళు, MRO సార్ వాళ్ళు అందరి దగ్గరగా ఈ అమ్మ చెప్పిందంట, మాకు న్యాయం చేయండి, ఆ భూమి నాకు ఇప్పించేస్తే చాలు, ఇంక నాకేం వద్దు, మీ తన్ని వాళ్ళే తీసుకోండి అంటారు. ఈమె బాధ అయితే ఇది. వాళ్ళ కొడుకులు హింసించినారు కూడా, కొట్టి బయట దొబ్బేసినారంట అమ్మని. పాపం ఈ వయసులో అమ్మని బయట దొబ్బేసినారు. ముందు వెనక ఎవరు లేరు, చిన్న గుడిసె వేసుకొని బతుకుతాందంట ఆ స్థలంలో. దాంట్లో నుంచి కూడా వెళ్ళిపోమంటారంట వీళ్ళు. ఆ తర్వాత అండి ఈమె వచ్చి పిచ్చి పట్టింది, మా అమ్మ మానసికంగా బాగలేదు అని చెప్పి చెప్పినారంట. అంటే పిచ్చి ఎక్కేయింది మా అమ్మకి, పిచ్చి ముదిరిపోయింది, పిచ్చి అయిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. భూమి నా పేరు మీద అది ఉంది కానీ మాకు భూమి మా పేరు మీద అని చెప్పి కొడుకులు ఆ మాట అన్నారంట. ఏమో పిచ్చి ఉంది, మతిస్థిమితం సరిగ్గా లేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, ఏమంటే అది మాట్లాడుతుంది తెలియక అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడినారంట ఆ పెద్దమ్మ గురించి. పాపం ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉంటే అవి చేయండి ఎటువంటి ఎట్లా గుర్తుంటాయి?
అట్లా బాధలన్నీ మనకు వచ్చి ఎట్లా చెప్తుంది? పాపం ఆడు కూర్చొని ఏడుస్తా అంటే మేము పోయి అడిగినాం, ఏమైందమ్మా ఏమి అంటే సమస్య అంతా ఎట్లా చెప్పింది. దొంగ మాటలన్నీ చెప్పి రాపించుకునేనారు, వేలిముద్రలు వేయించుకున్నారు. 2 సార్లు అజ్జి పెట్టుకునిందంట. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాయమ్మ, మీకు న్యాయం చేస్తాము, రేపు వారంలోగా పోలీసు వాళ్ళందరినీ పంపించి న్యాయం చేస్తామని చెప్పినారంట. కలెక్టర్ గారిని ముఖ్యంగా మేము వేడుకుంటాను ఏమంటే, పాపం ఈ వయసులో ఏమో కష్టపడలేరు, ఎవరు రూపాయి సంపాదన ఇచ్చి పెట్టలేరు. పాపము ఏమంతకేమో ఏదో గుడిసి వేసుకొని బతుక్కుంటుంది. ఆ కొడుకుల దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడిపించి కొంచెం న్యాయం జరిగేటట్లు, ఆ తర్వాత ఈమెకు కూడా కొంచెం వాళ్ళు బాగా చూసుకునేటట్లు ఏదైనా కొంత ఆర్థిక సాయం అన్నా చేస్తే పాపము ఈమె జీవన విధానం అన్నా సాగుతుంది. ఈ వయసులో అడిగిపోతుందండి ఆమె పాపము. కాబట్టి ఈమె సమస్యను కలెక్టర్ మేడం గారు ఈమె సమస్యను సీరియస్గా తీసుకొని ఈమె పరిష్కారం చూపిస్తే రన్ టీవీ తరపు నుంచి అదే మేము మరీ కోరుకుంటామండి.